హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మా ఇంటి దగ్గర కింద నుంచి పైకి అల్లుకున్నటువంటి చిక్కుడు చెట్టుని చూపిస్తున్నాను చూడండి. అదిగోండి, కింద నుంచి పై దాకా వెళ్ళింది. ఇక్కడంతా ఆకులు పడుతున్నాయని కింద కొమ్మలన్నీ కొట్టేసాం అనమాట, అందుకని సన్నగా కనిపిస్తుంది. మన బొప్పాస్కాయ ఇంకొకటి పండింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకోటి చిన్నది కూడా పండుతుంది కానీ బాగా పండలేదు, ఇంక అందుకని కోద్దామని కూడా వదిలేశాను. ఇది ఒక్కటే కోసాను. ఈరోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల చెట్ల పూలన్నీ అలాగే వదిలేసాను అనమాట, ఏం కొయ్యలేదు. ఇవ్వండి, అన్నీ పూసి విచ్చిపోయి ఉన్నాయి బాగా. ఈరోజు మీకు మా సన్నజాజి చెట్టు కూడా చూపిస్తాను. అన్ని పూలు ఇవ్వండి, అన్నీ విచ్చిపోయాయి. ఇవ్వండి సన్నజాజి చెట్టు, ఇది కూడా కింద నుంచి పైకి అల్లుకుంది. రోజు కొన్ని వస్తూ ఉంటాయి. సన్నజాజి చెట్టు ఉంటే ఇంట్లో రోజు పూలే కదా ఫ్రెండ్స్. ఇదిగోండి సీతమ్మ వారి జడగంట చిన్నది. బంతిపూలు కూడా మళ్ళీ వస్తున్నాయి. ఒకసారి కాసాయి కదా, మళ్ళీ కూడా మిగతా కొన్ని చెట్లు అనమాట ఇవి. ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. టమాటాలు ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి. ఈరోజు చాలా వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా. చూడండి, ఇక కనకాంబరాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. కింద నుంచి పైదాకా అల్లుకుంది చిక్కుడు చెట్టు. చాలా కాయలు ఉన్నాయి ఈరోజు. ఈరోజు కొన్ని కాయలు కోసేసుకుందాం, చిక్కుడుకాయలు. ఇవి బాగా అంటే చాలా వస్తున్నాయి కదా, అందుకని బాగా ఇత్తనం కట్టేదాకా ఉంచి ఇత్తనాల వరకు వేసుకుంటున్నాం అనమాట. ఎక్కువ తొక్కులన్నీ తీసేసేసి ఇత్తనాల వరకే వేసుకుందాం అనేసి బాగా ఇత్తనం కట్టేదాకా ఉంచుతున్నాం. బాగా ఇత్తనం కట్టేదాకా ఉంచి, ఉత్త ఇత్తనాలే బలం కదా, ఒక్కొక్క రోజు గుగ్గిళ్ళలాగా కూడా వండుకోవచ్చు అనమాట వీటిని. చాలా హెల్దీ చిక్కుడుకాయలు, చాలా ఉన్నాయి. చిక్కుడు చెట్టు ప్రతి సంవత్సరం వేస్తాం మేము. ప్రతి సంవత్సరం కూడా బాగా కాస్తుంది. కింద వేస్తాం, అది నెలలో పైదాకా అల్లుకుంటుంది. ఇంకా చాలా పెద్దది వచ్చేది అంతకు ముందంతా. ఈసారి ఇంకా కొన్ని కొమ్మలు కట్ చేసాం, ఊరికే ఆకు రాలుతూ ఉందనేసి కొన్ని కొమ్మలు కట్ చేసేసాం అనమాట. కింద ఆకులు రాలుతూ ఉన్నాయి, ఊరికే చిమ్మాల్సి వస్తుందని. కొన్ని ఉంచాం, మన వరకు సరిపోతాయి, చాలే అనేసి. అయినా ఈరోజు చాలా కాయలే ఉన్నాయి. టమాటాలు కూడా ఎర్రగా పండిపోయినాయి ఫ్రెండ్స్. రోజు వస్తూ ఉన్నాయి టమాటాలు అయితే. ఎర్రగా అంతా. కొంచెం దోరకాయలు కూడా కొన్ని కోసేస్తున్నాను, మళ్ళీ రేపు కుదరదనేసి ఈరోజే కోసేస్తున్నాను కొంచెం దోరవి కూడా. ఇవ్వండి ఎన్ని ఉన్నాయి. ఇవి పైకి కట్టకపోవడం వల్ల టమాటా చెట్లు కింద పడిపోయి కొన్ని కాయలు వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. పైకి కర్రలు పెట్టి కట్టాలి, ఆ ఫెసిలిటీ లేదు ఇక్కడ, అలా కట్టడానికి కుదరలేదు. వాటిలోనే కూర్చున్నా ఈసారి అలా కట్టాలి అలాగే అనుకుంటున్నాం, కానీ అంత టైం ఉండట్లేదు వాటన్నిటిని చేయడానికి. ఇంకా పచ్చిమిర్చి చెట్లు అయిపోతూ ఉన్నాయి, అందుకే మొన్న నాటుకున్నాం కదా, వాటిని కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. కొన్ని మళ్ళా బకెట్లో వేసాం కదా పచ్చిమిర్చి చెట్లు, అవి కూడా బతికాయి బాగా. ఇంకా కొన్ని వస్తూ ఉన్నాయన్నమాట, అందుకని పీకేయలేదు. అంతా కాపు అయిపోయిన తర్వాత పీకేద్దాంలే అనేసి. ఇంకా ఉన్నాయి అక్కడక్కడ అంతా, కాకపోతే అంతకు ముందులాగా ఎక్కువ రావట్లేదు, కొన్ని వస్తున్నాయి. ఇంకా ఈ ఆకులన్నీ పండిపోయి రాలిపోతూ ఉన్నాయి అసలు. ఎక్కువ ఇగోండి ఆకులంతా రాలుతూ ఉన్నాయి, రోజు రాలుతూ ఉన్నాయి. ఇంక కొన్ని అయిపోతే అప్పుడు పీకేసేసి మళ్ళీ వేరే ఏమన్నా వేయాలి వీటిల్లో. ఇంకా టమాటాలు పండడానికి రెడీగా ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఇప్పుడు పండేవి వేరే చెట్లు, ఇవి నెక్స్ట్ రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇంకా పూత పిందె అటు సైడ్ ఉన్నవి పండుతున్నాయి, ఇది ఇంకొక లైను. బంతి చెట్లు ఉన్నాయి, కనకాంబరాలు కూడా ఇంకా ఇప్పుడే పెద్దవి అవుతున్నాయి అన్నమాట. ఇగోండి మొన్న వేసుకున్న పచ్చిమిర్చి చెట్లు బతికి కోలుకున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంకా కొంచెం పెద్ద అయితే ఇవి కూడా మళ్ళీ కాపుకు రెడీగా ఉంటాయి. ఆ టమాటాలు అయిపోతే నెక్స్ట్కి టమాటాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇవేమో గోరుచిక్కుడు ఇప్పుడే వేసాము. ఎన్నిసార్లు ఎందుకో గోరుచిక్కుడు ఎన్నిసార్లు వేసినా పోతుంది. ఇంత చెట్టు అవుతుంది, 2-3 కాయలు వస్తున్నాయి, మళ్ళీ చచ్చిపోతున్నాయి అవి. అందుకని అయినా మళ్ళీ వదలట్లేదు, మళ్ళీ వేస్తూనే ఉన్నాము.
గోరుచిక్కుడు ఫస్ట్ టైం వేసినప్పుడు చాలా బాగా కాసాయి, కానీ ఆ తర్వాత నుంచి ఎందుకో కాయట్లేదు. అయినా మళ్ళీ ప్రయత్నిద్దాంలే అనేసి వేస్తూ ఉన్నాం. ఇదిగోండి పచ్చిమిర్చి బాగా ఇప్పుడు చిగురులు వస్తూ ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన హార్వెస్ట్. చిక్కుడుకాయలు, టమాటాలు ఉదయం కొయ్యలేదు కదా, అందుకని మందారాలు, ఒక బొప్పాస్కాయ కోసం బీర చెట్టు కూడా ఉంది చిన్నది, బీర చెట్టు, కొన్ని సన్నజాజులు పూసి అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు కొంచెమే వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్.